ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయసులోనే సంచలనాలు సృష్టించిన యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్లకే అండర్-19 ప్రపంచ కప్ గెలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే ఈ యువ ఆటగాన్ని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప హెచ్చరించారు. గత 12 నెలలుగా వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న ప్రతి మ్యాచ్ను తాను గమనిస్తున్నానని, అద్భుతమైన టాలెంట్ కలవాడు అని అన్నారు. కానీ వైభవ్ బ్యాటింగ్ శైలిని చూస్తుంటే అతను తన అదృష్టాన్ని నమ్ముకొని ఆడుతున్నాడని అనిపిస్తోంది అన్నాడు. గతేడాది అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఈ సీజన్ అతనికి ఒక పెద్ద పాఠాన్ని నేర్పిస్తుంది అని చెప్పాడు. వైభవ్ ఖచ్చితంగా పరుగులు సాధిస్తాడని, అయితే గత ఏడాదిలాగా ఈసారికి అతనికి అంత సులభంగా ఉండదని రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ కెరియర్ ప్రారంభంలోనే తన ముద్ర వేశాడు. తన ఐపీఎల్ కెరియర్ మొదటి బంతినే సిక్సర్గా మలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గుజరాత్ టైటాన్స్ పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది సంచలనం సృష్టించాడు. 2025 సీజన్లో కేవలం 7 మ్యాచ్ల్లోనే 206.55 స్ట్రైక్ రేటుతో 252 పరుగులు చేశాడు. ఆ సీజన్లో 100 కంటే ఎక్కువ పరుగులు చేసి 200కు పైగా స్ట్రైక్ రేటు కలిగి ఉన్న ఏకైక ఆటగాడు అతనే. త్వరలో 15 ఏళ్ల వయసులోనే రానున్న వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో యశస్వి జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం ఉంది. సంజు శాంసన్ వైదొలిగిన తర్వాత రియాన్ పరాగ్ సారథ్యంలో కొత్త శక్తిని పుంజుకున్న రాజస్థాన్ రాయల్స్ రవీంద్ర జడేజా రాకతో మరింత బలంగా మారింది. చిన్న వయసులోనే స్టార్డమ్ పొందిన వైభవ్ సూర్యవంశీ తన దూకుడును కొనసాగిస్తాడా లేదా పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకుంటాడా అనేది ఈ ఐపీఎల్ సీజన్లో చూడాలి.